హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము సంక్రాంతికి ఊరు వెళ్ళడం, మా జర్నీ, మా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్సెస్, పల్లెటూరు అందాలు, మా ఆయన వేసిన ఫన్నీ డైలాగ్స్, రంగవల్లులు పెడతాం అన్ని చూసేద్దాం. ఇంకా నా వీడియో కోసమే వచ్చినట్టు హరిదాస్ కూడా వచ్చేసారండి. ఇప్పుడు చెప్పు, గొడవ పడతావా? డైలాగ్ చెప్పావు కదా, మంచి డైలాగ్ చెప్పు. నీకు వచ్చి మేమైతే సంక్రాంతికి ఊరు వెళ్ళమా వద్దా అన్నట్టు బయలుదేరాం మొత్తం మీద. ఇంకా అప్పటికప్పుడు సర్దామండి బట్టలు కూడా. బట్టలు సర్దుతుంటే కూడా శివరాత్రికి వెళ్దామా ఇప్పుడు వెళ్దామా అని ఆలోచించాము. ఇంకా మేము సండే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇంకా భోజనాలు చేసి బయలుదేరాం అన్నమాట. ఎందుకు వస్తాయి? అది ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు మా ఆయన. గొడవ పడతావా? ఎలా వెళ్తున్నాం కదా, ఎలాగే రావాలి. వచ్చేటప్పుడు ఏమన్నా తేడా వచ్చిందో అది చెప్తానండి. ఎవరు ఎవరు సర్దుకోవాలి? కారణం ఎవరు గొడవకి? ఎవరు వస్తున్నారు? నేను రాను. నువ్వే వస్తావు. మొగుడు పిల్లలకి దెబ్బలు రాకుండా ఎలా ఉంటుందండి? రాకూడదు. రాకుండా ఉంటుందండి. మొగుడు తప్పైనా పెళ్ళం తప్పైనా మొగుడు సర్దుకోవాలి. అప్పుడు ఏ గొడవ రాదు. అలాగే సర్దుకుంటారు. మొగుడు కోపం వస్తే పెళ్ళం తగ్గాలి, పెళ్ళం తక్కువ కోపం వస్తే మొగుడు తగ్గాలి. పెళ్ళానికి కోపం ఎందుకు వస్తుంది? అలా ఎందుకు రాదు? ముందే వస్తుంది పెళ్ళానికి. ఎందుకు వస్తుంది? రాక్షసి దెయ్యం. ఎవరు తిట్టాడు ఇలాగా? సోది మాటలు. విమానంలో తిప్పుతున్నట్టు పీనిచ్చేస్తున్నాడు. రమేష్ గారు ఎక్కించిపోతామండి కాదండి, ఊరు ఎప్పుడైనా మేము ఇద్దరం గొడవ పడి తిరిగి వస్తాం అనమాట. మా వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల మాకు వస్తాయి అనమాట. రామోజీ ఫిలిం సిటీ. మేము హైదరాబాద్ లో ఉండే రామోజీ ఫిలిం సిటీ చూడలేదు. ఆయన తీసుకెళ్ళి కారు మీద తిప్పుతున్నాడంట. రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్ళా. 2:30 2:30 అయిందండి. 2:30 చూడండి. అయిపోయింది అంటానే వస్తున్నాడు, అయిపోతుంది. వెళ్ళేటప్పుడు అయితే పెద్ద ట్రాఫిక్ కనిపించలేదు, కానీ బ్రిడ్జిలు వేసే చోట ట్రాఫిక్ జామ్ అయింది. అసలు అయితే స్టార్టింగ్ లోనే కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతామండి లాంగ్ జర్నీకి మేము. మా ఆయన ఏమో ఖమ్మం రూట్లో వెళ్ళాలని ముందే డిసైడ్ అయ్యాడండి. అక్కడ ఏ టెంపుల్ కనిపిస్తే అక్కడ కొడతా అనుకున్నాడంట కొబ్బరికాయ. ఆ రోడ్డు వేస్తున్నాడా? ఇంకా మా ఆయన లాంగ్ జర్నీలో ఇబ్బంది పెట్టేది ఏంటంటే, టీ అసలు మేము తాగము, కానీ లాంగ్ జర్నీలో అయితే తాగుతాము. ఆపడానికి నానా ఇబ్బంది అయితే పెడతాడు. అక్కడ ఏదో టీ కనిపిస్తే ఆపాడండి, తిట్టుకుంటా ఉన్నాడు. అక్కడ వేరే డైలాగ్స్ వచ్చినాయి, అందుకు నేను సౌండ్ మ్యూట్ చేసా. బజ్జీ తింటున్నాను అనేసి మా ఆయన కోపం. అక్కడ బజ్జీ కూడా కొనేసుకున్నాను, మా ఆయన మళ్ళీ ఆపడని. లాంగ్ జర్నీలో ఏదో ఒకటి తింటే కదండి బాగుంటుంది. ఏం తినకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? అలా కూర్చుని సాంగ్స్ పెడతా ఉంటాడు అనమాట. ఇంకా అదే అక్కడ టీ కాపినప్పుడు ఆవిడ వేడివేడిగా బజ్జీలు వేస్తుంది, పునుకులు వేస్తుంది, అన్నీ వేస్తుంది. నాకు బజ్జీలు తినాలనిపించి తీసుకున్నాను అనమాట. బజ్జీలతో పాటు ఆనియన్స్ కూడా ఇచ్చింది. నేనే కాదులేండి, మా ఆయన కూడా తిన్నాడులే అలా అంటాడు అంతే. ఇదంతా కొత్త రూట్ అండి, మేము ఎప్పుడు రాలేదు, ఒకసారి వచ్చాము ఈ రూట్. సన్న రోడ్డు ఇదైతే కొత్త రూట్ అంటే ఖమ్మం రోడ్ అండి. నైట్ పూట అయితే వెరీ డేంజరస్. 1 వే ఇది. రష్గా ఉంటుందని తీసుకొస్తే ఇటు కూడా రష్గానే ఉంది. అటు రోడ్డే బెటర్ నన్ను అడిగితే, ఖాళీగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టలేదు అన్నా కదండి, ఇది ఇక్కడ ఏదో టెంపుల్ దగ్గర అయితే ఆపాడు. ఈ టెంపుల్ అయితే బాగుంది, చాలా బాగుంది. కృష్ణుడా?
దగ్గర ఆగుతాం అనుకోలేదు, కానీ ఆగాము. ఈ టెంపుల్ చూడాలని రాసి పెట్టిందేమో, అన్ఎక్స్పెక్టెడ్గా ఆగాము. కొబ్బరికాయ కొట్టి వచ్చేసాము. అప్పటికే చీకటి పడతా ఉందండి. వన్ వే కదా, పాపం ఈయనకి కష్టంగానే అనిపించింది డ్రైవింగ్. ఈయనకి కదండి, చూడడానికి నాకే కష్టంగా అనిపించింది అనమాట. కొంచెం ఆదమరుపుగా ఉన్న డేంజర్ అనిపించింది. దృష్టి అంతా డ్రైవింగ్ మీద పెట్టాలన్నమాట. వన్ వే, చాలా సన్న రోడ్డు, ట్రక్కులు కూడా ఎక్కువ తిరుగుతున్నాయండి ఇక్కడ. లారీలు, ట్రక్కులు ఎక్కువ అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంకా చీకటి పడ్డాకైతే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఏం చేయండి చెప్పండి, ఎన్నంత దాచుకున్నారో. ఇదిగోండి చీకటి అయితే పడింది. కొంచెం వన్ వే విమాలంగా ఇబ్బంది పడతానే ఉన్నామండి. లైటింగ్ కొట్టేస్తుంది అనమాట మొహానికి. వెరీ డేంజరస్ రోడ్, నైట్ పూట. ఏంటోనండి, విజయవాడ నుంచి అయితే త్వరగా వెళ్ళినట్టు అనిపించేది. ఇది రూట్ తరిగినట్టు అనిపించేది కాదు. ఎంత దూరం వెళ్ళినా 1 కిలోమీటర్ అయ్యేది కాదు. నాకే ఎలా అనిపించిందో అలవాటు లేక ఏంటో తెలియదు మరి. ట్రావెల్ బస్సులు వస్తాయా? ట్రావెల్ బస్సులు మొత్తానికి మాటలు చెప్పుకుంటా 8:30 అయింది. ఫుడ్కి అయితే ఆగా. మా ఆయన తినడానికి ఆగాలన్న టైం కొంచెం వేస్ట్ అయిపోద్దనే రకం అనమాట. మా ఆయన సిటీ స్టైల్లో సూప్ తాగుతున్నాడు. నేను విలేజ్ స్టైల్లో సూప్ తాగుతున్నాండి. చికెన్ హాట్ అండి. మా ఆయన ఇక్కడ మంచి డైలాగ్ వేసాడండి. నేను వీడియో తీయలేకపోయాను, మళ్ళీ చెప్పట్లేదు. నేనే చెప్తానండి, చెప్పడానికి మొహమాట పడ. మా ఆయన పందిలాంటోడంట, మళ్ళీ దాంట్లోనే దొరుకుతాడంట. ఇన్ని ఆయన భలే పోల్చుకున్నాడు కదా. అదేనా నువ్వు చెప్పిన డైలాగు? కాదు, అదే. మేము సండే బయలుదేరామండి. ఆ రోజు మార్నింగే ఇంటికాడ తినేసాం ఏదో కర్రీ పెట్టి. ఇంకా బిర్యానీని ఒక సూపు చెప్పాం అంతే. ఒక బిర్యానీ సూప్. చికెన్ స్పెషల్ బిర్యానీ అని ఉంది. అది కర్రీ వేరు, బిర్యానీ వేరు ఇచ్చారండి. నేను మా ఆయన తిడుతున్నాడు అనమాట, ఫ్రై పీస్ బిర్యానీ చెప్పేయాలి కదా బాగాలేదనేసి. అదండి మొత్తానికి డిన్నర్ అయితే పూర్తయిందన్నమాట. డిన్నర్ అయిపోయింది. అక్కడేమో చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే స్పైసీ అంటండి, ఇది ఎక్కడ కూడా నాకు గుర్తులేదు. ఈ రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. అదండి దగ్గర రాజమండ్రి వరకు వెళ్ళిపోయాము. రాజమండ్రి కూడా వెళ్ళిపోయాక మా ఆయనతో తిప్పలండి, మా ఆయనకు రూట్లు తెలియదు. అలానే ఒప్పుకోడు, మళ్ళీ ఒప్పుకుంటాడా ఒప్పుకోడు. ఒక్క చోట ఏం కాదు. అక్కడక్కడ పెద్ద గోతులు ఉంటే వాటిలో పెడతాడు. ఏం లేదండి, ఇంత నాకు అనుభవమే. రాజమండ్రి వెళ్ళాక ఏంటో అక్కడ ఒక ఆయన వెళ్తే ధవళేశ్వరం వెళ్ళి అట్లా వెళ్ళమన్నారండి. ఇంకా ధవళేశ్వరం నుంచి వచ్చినాయి అనమాట తిప్పలో. ఇదేమో గూగుల్ రాంగ్ చూపించింది. ఇది ధవళేశ్వరం బ్రిడ్జి అండి. ఏంటో ఇది కొత్త రూట్ కదా, నీకు ఎప్పుడు చూపించలేదు కదా. ఆయన సర్ది చెప్పుకుంటున్నాడంటే అలాగా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు ఆయన. అదండి మొత్తానికైతే ఊరికి వచ్చి పడ్డాము. 11:30 ఎంత అయింది అనుకుంటా, 11:30 అయింది. ఏం లేదండి, ఆ రోడ్డు వల్ల సింగిల్ రోడ్లో పట్టడం వల్ల అంత లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మా అన్నాడేమో, మా అమ్మ అది మండే అనుకుంటా ఇంకో సర్దుడు దుకాణం పెట్టిందనమాట. వాళ్ళు ఇంకా సర్దుకోలేదు, పెయింట్లు అవి వేయించుకున్నారనమాట. మా తాత అలా కూర్చుని సర్దిస్తున్నాడు. అదో రకమైన చేదొస్తాం అండి, ఇంకేం చెప్తాం. ఇంకా మా ఆయన ఏదో పైన పెడుతున్నాడండి, పెడుతున్నాడు పైన.
బీరువా మా చిన్నప్పుడదనమాట, మా నాన్నమ్మదే. ఎవరికన్నా ఇచ్చామంటే ఇది నా చెత్త పెట్టుకున్నారు దీంట్లో. అవి పగిలిపోవాలా? అయ్యే ఒక వయసు వచ్చాక పిచ్చి చేష్టలు చేసావు అనుకో, పట్టకోవడం పడతాయి. ఇంకా మండే ఇంకా 11:30 అయిందో 12 అయిందో ముగ్గులు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. నేనేమో డిజైన్స్ గీసి ఇచ్చాను. మా పాప సున్నంతో పెట్టుకొచ్చింది. ఇంకా లేకపోతే రోజు పెట్టాలండి, లేకపోతే ముగ్గులు అని టార్చర్ పెడతా ఉంటారనమాట. ఇది బెస్ట్ అనిపించింది కొంచెం. ఇంకా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ పెద్ద టార్చర్ అండి, ముగ్గులతో అక్కడ పెట్టు, ఇక్కడ ఖాళీ లేకుండా పెట్టు, అక్కడ ఖాళీ లేకుండా పెట్టు అని చంపుకు దొబ్బేసేదన్నమాట. అక్కడ చిన్న ముక్క ఏమైనా స్పేస్ ఖాళీగా ఉందనుకోండి, ఇక్కడ చిన్న కొమ్మేసే అని చెప్పేది. పాపని చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అదండి, ఎండకి ఎండ ఉన్నా చలికి చలి ఉంది, ఎండకి ఎండ ఉండి ఎంత గీరెత్తుతా ఉందన్నమాట. ఇప్పుడేమో మా అమ్మ మొదలెట్టింది, ఇక్కడో కొమ్మయ్యి అక్కడో కొమ్మయ్యి అని. పాప మా పిల్ల పెట్టిందిలేండి ఇవన్నీని. చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఎంత బాగా పెడుతుందో. ఆ పాపకి ఇంకా పెట్టి ఏ ముగ్గేయాలో అర్థం కావట్లేదు. ఆ పాపని అడుగుతుంది, వేరే పాపని ఏదో అడుగుతున్నానండి ఆ పాపని. ఈ పాప కన్నా వాళ్ళ అక్క ఇంకా బాగా వేస్తుంది అంటండి. ఇది ఇంకా చిన్నపిల్ల కదా, కానీ బాగా వేస్తుంది. ఇంకైతే రోజు ముగ్గులు వేయవలసిన అవసరం అయితే లేకపోయింది, సింపుల్గా అయిపోయినాయి. అదండి, ఈ ముగ్గుతో అయితే ముగ్గులు పూర్తయిపోయినాయి అనమాట. అదిగోండి, పిల్లల్ని చిన్న వీడియో తీసుకొచ్చింటే వచ్చారనమాట. ఇంకా పాప చేతిలో ఉంది కదా, టూత్ బ్రష్తోనే పెట్టింది అనమాట. ఇంకా మన్నాడు భోగి రోజు అండి, భోగి మంటలు. ఆ రోజు పొద్దున్నే మా ఆయన లేపాడు, వీడియో కోసం లేపాడు. ఆయన మేము పడుకుని ఉన్నా, మంటేసారు అంట లేపాడు అనమాట. ఇంకా మేము అక్కడ వెళ్ళిన కొద్దిసేపటికి మా పాప ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ సురేఖ వాళ్ళు వచ్చారండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే గుర్తుపట్టలేకపోయానండి, చిన్నగా ఉండేవారు అప్పుడు. ఇంకా మా పాపకు కూడా భోగి మంట చూపించవచ్చని వీడియో కాల్ చేశాను, అది లిఫ్ట్ చేసింది. సురేఖతో కూడా మాట్లాడింది, సర్లే హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకైతే అంత మాట ఎక్కువగా కలవం కదా. ఇంకా మా ఆయన అయితే చలి కాసుకుంటున్నాడండి అక్కడ. మా ఆయన అవతారం చూడండి ఎలా ఉందో. ఇక్కడేమో ఏరాజు గారు అని ఉంటారండి, వాళ్ళ ఇంటి ముందు బుద్ధుడు బొమ్మ ఉంది. అక్కడ పంటలు దాంట్లో బాగా కనిపిస్తున్నాయని వీడియో తీస్తున్నాడు మా ఆయన, ఏం లేదు. వీళ్ళు ముగ్గులు కూడా ఇంకా ఇంటి ముందు బాగా పెట్టుకున్నారు, అది కూడా వీడియో తీసాను, ఏం లేదు, బాగున్నాయి కదా అని. ఇంకా ఆ పక్కనే రామాలయం అన్నమాట. అదిగోండి, ఇది వరకు వీడియోలో కూడా చూపించాను, దసరా వీడియోలో. రామాలయం దగ్గర కూడా ముగ్గు బాగా వేశారండి. రామాలయం ముందే భోగి మంట కూడా వేశారండి. ఇంకెలాగా సురేఖ వచ్చింది కాబట్టి మా ఇద్దరికి కూడా వీడియో తీయమంటే తీస్తుంది అమ్మాయి. ఇక్కడ ఒక మంట వెనకాల కనిపిస్తుంది కదండి, అక్కడ కూడా ఒక మంట, 2 మంటలు వేశారు. ఈదికి మంట ఇక్కడ. మా ఆయన నన్ను వీడియో గురించి లేపడం, ఆయన కూడా మాతో రావడం, ఊరంతా తిప్పడం బాగా అనిపించింది అనమాట. అదిగోండి, అక్కడ కూడా ఒక మంట వేసారు చూడండి, 2 మంటలు దగ్గర ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా తర్వాత మాచవరం వెళ్ళామండి. మాచవరాన్ని పక్కన ఊరు అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద దొంగలతో వేసారో మంట. ఇంకా మనిషి ఎత్తున్నట్టు ఉందండి, ఇది మనిషి కన్నా ఎత్తుంది చూడండి. మా వెనకాల పైకి మండుతుంది అనమాట, అట్లా ఉంది. వీడియో కూడా తీసుకున్నాము. ఇదంతా షార్ట్లో పెట్టాలండి. ఇదిగోండి, ఇందాక ఈ వీడియో మిస్ అయింది. మా ఆయన అంత ఎత్తుంది చూడండి ఆ దొంగలు అయ్యని. ఇంకా పల్లెటూరు వాతావరణం ఇట్లానే ఉంటుందండి. ఇంకా మార్నింగే గేదెలను తోలుకెళ్ళటం ఇట్లానే ఉంటుంది అనమాట. చూపించాలని చూపిస్తున్నా అంతా. ఇదిగోండి, ఇక్కడ పండలకి రాత్రి పగల ఏం లేదు, తెల్లవారుజామున కూడా ముగ్గులు వేసుకుంటున్నారు చూడండి. ప్రతి ఇంటి ముందు అలాగే ముగ్గులు ఉంటాయి, ఇంకా ఇంటింటికి ఎలా ముగ్గులు ఉంటాయి అన్నమాట. మా ఆయన నేను ఎలా వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. వీడియో గురించి వెళ్ళాము, బాగుంది, మొత్తం మీద ఎక్స్పీరియన్స్ బాగుంది. మా ఆయన నేను భోగిమంటలు ఎక్కడ వేసావో చూస్తానికి వెళ్తామండి. వెళ్ళాము మార్నింగే వెళ్దాం బండి మీద. పొలాల్లోకి గిలాల్లోకి వచ్చి వీడియోలు తీసుకున్నాం. పొలాలు ఏం కాదులేండి,
పొలాల ఆ? ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చింత చెట్టు ఉండేది ఎప్పుడు వచ్చేవారు. ఇలాగా మార్నింగే భోగి రోజున మంచులో మా ఆయనతో బండి మీద వెళ్తాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. బాగుంది. ఇక్కడ కూడా ముగ్గులు బాగున్నాయండి. ఇవి ఏమంటారు, మార్కెట్ రోడ్లో అనుకుంటా. ఇది బాగున్నాయి. ఇవి కూడా కావాలనే తీసాను, బాగా తీసాను అన్నమాట. మంచిగా అలా వెళ్తానే తీసాను, బండి స్లో చేసి. ఇది కూడా ఒక వీధి. ఏ వీధిలో చూసినా ఇంకా రంగవల్లులు వెళ్ళట ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఎంత 10 హరే ఇది వరకేమో హరిదాసులు నడుచుకుంటూ వచ్చేవారండి. ఇప్పుడు ఎలా వస్తున్నారు, వాళ్ళకి ఓపికలు ఉండలేదు అనమాట. ఊరంతా తిరగాలన్నా కష్టమే కదా. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఎప్పుడన్నా చూపిస్తానులే, టైం దొరికినప్పుడు వీడియో చేస్తా. హరిదాస్ వీడియో కూడా మిస్ అవుతుంది అనుకున్నానండి. 2 days నుంచి చూస్తున్నా, ఇవాళ వచ్చారు. వీడియో అయితే దొరికింది. నేను దండం పెట్టుకోలేదంట. మోడర్న్ హరిదాస్ కదండి, నాకు తెలియలేదు. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం. ఇంకా తర్వాత మా ఆయనకి 4 పెట్టి తలస్తున్నాను. ఎవ్రీ ఇయర్ భోగికి కంపల్సరీ పెడతామండి. మా పాపకు కూడా పెట్టేదాన్ని. ఇంకా మా ఆయనకి అయిపోయాక నేను 4 పెట్టుకు తలస్నానం చేసేసాను అనమాట. భోగి రోజు 4 కంపల్సరీ పెట్టుకోవాల్సిందేనండి. ఇంకా తలస్నానం అయ్యాక మేము ముందు తినేది సిన్నుండ తింటాము. అదండి. ఆ ముందు రోజు ఏంటో ఆవలు వేసాను, పెరుగు జిరుగురు వచ్చేసింది. అక్కడ పెరుగు అయితే బాగుండేది కాదు, ఎందుకనో మరి. అవే మాట్లాడుకుంటున్నామండి. నేను దీంట్లో పెట్టిన హ్యాపీ భోగి పిక్ గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. మా అమ్మమ్మ ఊరు, నేను చిన్నప్పుడు ఆడుకున్న సపాటా చెట్టు అన్నీ చూసేద్దామండి. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.